పరిశ్రమలో వారసత్వం ఒక బలమైన ఆధారం. కానీ ఆ ఆధారాన్ని నిలబెట్టుకోవడం, దాని దాటి కొత్త గుర్తింపును సృష్టించుకోవడం చాలా కష్టం. అలాంటి సవాళ్ల మధ్య తనదైన ప్రయాణాన్ని నిర్మించుకున్న నటుడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన ఆయన క్రమంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి గ్లోబల్ స్థాయికి దిగారు. చరణ్ సినీ ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఆయనపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉండేవి. కుటుంబ నేపథ్యం కారణంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే కాదు, తనపై ఉన్న ఒత్తిడిని కూడా జయించాల్సి వచ్చింది. మొదటి సినిమాతోనే భారీ అటెన్షన్ అందుకున్న నటుడిగా తనను తాను నిరూపించుకోవడం కోసం మరింత కృషి చేయాల్సి వచ్చింది. ప్రారంభ దశలో మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేసిన ఆయన క్రమంగా తన పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని తీసుకొచ్చారు. ఆయన కెరీర్లో కీలక మలుపు తీసుకొచ్చిన చిత్రం మగధీర. ఈ సినిమా ఆయనకు స్టార్డమ్ను మాత్రమే కాకుండా భారీ మార్కెట్ను కూడా తెచ్చిపెట్టింది. ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కల్పించింది. కానీ చరణ్ అక్కడే ఆగిపోలేదు. ఒకే తరహా పాత్రలతో కొనసాగకుండా కొత్త కథలు, కొత్త పాత్రల కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా వచ్చిన మరో ముఖ్యమైన సినిమా రంగస్థలం. ఇందులో ఆయన పోషించిన చిట్టిబాబు పాత్ర నటుడిగా ఆయనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. గ్రామీణ నేపథ్యంలో సాదాసీదా వ్యక్తిగా కనిపిస్తూ భావోద్వేగాలను సహజంగా వ్యక్తపరిచిన ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమా తర్వాత చరణ్ పై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఇక ఆయన ప్రయాణాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం RRR. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పొందిన ఆదరణతో చరణ్ పేరు దేశ సరిహద్దులు దాటి వినిపించింది. విదేశీ వేదికలపై కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. భారతీయ సినీ పరిశ్రమలో ఒక నటుడు అంతర్జాతీయంగా ఎలా నిలబడగలడో ఆయన ప్రయాణం ఒక ఉదాహరణగా నిలిచింది. చరణ్ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం ఆయన క్రమశిక్షణ. శారీరకంగా ఫిట్ గా ఉండడం, పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం, కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడం, ఇవన్నీ ఆయన ఎదుగుదలకు కారణాలుగా నిలిచాయి. ఒకే విధమైన సినిమాలతో కాకుండా ప్రతి దశలో తనను తాను కొత్తగా మలుచుకుంటూ వచ్చారు. ఇక నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి కథలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మించడం ద్వారా ఇండస్ట్రీలో తన పాత్రను విస్తరించారు. ఇది ఆయనను కేవలం హీరోగానే కాకుండా సినీ రంగానికి తోడ్పడే వ్యక్తిగా కూడా నిలబెట్టింది. మొత్తానికి చూస్తే రామ్ చరణ్ ప్రయాణం ఒక సాధారణ స్టార్ స్టోరీ కాదు, ఇది ఒక నిరంతర ప్రయాణం. మెగా వారసుడిగా ప్రారంభమైన అడుగులు క్రమంగా తన ప్రతిభతో గ్లోబల్ స్టార్ గా మారిన కథ. ప్రతి దశలో సవాళ్లను స్వీకరిస్తూ వాటిని అవకాశాలుగా మార్చుకున్న ఆయన ప్రయాణం కొత్త తరం నటులకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.